హాయ్ అండి. కట్ వర్క్ అనేది ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి నేర్చుకునేటప్పుడు అది కూడా ఒకసారి చూడండి. ఇది వచ్చేసి రౌండ్ నెక్ బ్లౌజ్ అండి. రౌండ్ నెక్ బ్లౌజు అదిను హ్యాండ్స్‌కిను పెద్ద బోర్డర్ వచ్చింది. ఒక సైడ్ వచ్చేసి చిన్న బోర్డర్ వచ్చింది. దానికి ఎలా సెట్ చేసుకోవాలి కట్ వర్క్ అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. 1 ఇంచ్ వరకు ఒక గ్యాప్ లాగా వదిలేసాను. అక్కడ మనకి కట్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ మనం ఇట్లా వదిలేసామంటే అది కుట్లలోకి వెళ్ళిపోతుంది కాబట్టి సరిపోతుంది. అక్కడి నుంచి 2 ఇంచెస్‌గా ఇట్లా మార్కింగ్ చేసుకుంటే ఈ 2 ఇంచెస్‌లోనే మనకి కట్ వర్క్ అనేది కట్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. దీనిపైన ఈ బ్లౌజ్‌కి నేను చిన్న బార్డర్‌ని అటాచ్ చేస్తున్నానండి. ఇప్పుడు సింపుల్‌గా కావాలి మాకు, ఓకే హెవీ వద్దు అని అన్నవాళ్ళు ఒక సైడ్ బార్డర్‌ని ఇలా కూడా మనం స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి. ఇది ఒక ఐడియాగా ఉంటుందని నేను వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అలాగే ఇలా ఇక్కడ నుంచి ఈ 2 ఇంచెస్ నుండి ఈ 2 ఇంచెస్‌కి ఇట్లా రౌండ్‌గా మార్కింగ్ చేసుకున్నా, లేదంటే శారీ ఫాల్స్‌లో ఇలా మనకి కార్డులాగా వస్తాయి కదండీ! దీన్ని కూడా మనం మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎలా ఇచ్చాం 2 ఇంచెస్‌కి ఇచ్చాం కదా! అదే 2 ఇంచెస్‌ని ఇక్కడ కూడా కట్ వర్క్ అనేది పెట్టుకుందాం. ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక బార్డర్ లాగా వదిలేసేద్దాము. దీన్ని స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు స్ట్రైట్ లైన్ తీసుకుంటూ అక్కడి ఇట్లా 2 ఇంచెస్‌గా ఒక మార్కింగ్ చేసుకుందాం. ఈ 2 ఇంచెస్‌నే ఇదిగోండి ఇలా చెయ్యి ఫ్రీ మూమెంట్‌తో తిప్పేసామంటే రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందండి. నేను మనకి కార్డ్ ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళ కోసమే ఈ వీడియోనండి. ఇలా రెడీ చేసుకుని అట్టు పెట్టుకున్నట్లయితే మీరు ఎప్పుడు కట్ వర్క్ చేయాలన్నా స్ట్రైట్‌గా కట్ చేసేటప్పుడు ఈజీ అవుతుందనమాట. హ్యాండ్స్‌కి కానీ లేదంటే పలక మెడ అలా ఉన్నప్పుడు ఈజీ అవుతుంది. ఇదిగోండి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాం కదా! ఇక అక్కడి నుంచి 2 ఇంచెస్ గ్యాప్ కూడా ఇలా కొట్టుకుంటే ఇప్పుడు ఇది పర్మనెంట్‌గా మన దగ్గర ఉంచేసుకోవచ్చు. ఇక వేరే బ్లౌజులకు కూడా ప్రతిసారి మార్కింగ్ చేసుకోకుండా సరిపోతుంది. ఇది ఒక ఐడియాగా మీకు యూజ్ అవుద్దని వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎలాగూ కొత్తగా కట్ వర్క్స్ ఇవన్నీ నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి ఇది కూడా ఒక వీడియో అనుకోవచ్చు. ఇదిగోండి వీడియోలో పూర్తిగా కనిపిస్తున్నట్లేదు. మనం మార్కింగ్ చేసిన వరకు మాత్రమే ఇలా 2 ఇంచెస్‌కి కలిసేలాగా చిన్న బాటిల్ మూత ఏదైనా తీసుకునైనా మనం రౌండ్ అనేది కట్ చేయొచ్చు. లేదంటే ఈ వీడియోలో చూపించిన విధంగా కూడా మీరు కట్స్ అనేవి ఇచ్చుకోవచ్చండి. ఇంకా ఇది మన దగ్గర పర్మనెంట్‌గా ఇట్లా ఉండిపోద్ది కాబట్టి ఈ కర్వ్స్ అనేవి పేపర్ సాఫ్ట్ మీద పెట్టేసి దాని మీద మార్కింగ్ చేద్దాం. ఇలా 2, 3 కూడా రెడీ చేసుకోవచ్చు. నేను ఇది రెడీ చేశాను కాబట్టి దీన్ని ఇక్కడ మార్కింగ్ ఇచ్చాం కదా! కరెక్ట్‌గా అదే లైన్ మీద వచ్చేలాగా పెట్టుకొని స్ట్రైట్‌గా ఇక ప్రతిసారి మనం ఇట్లా కొట్టుకోనక్కర్లేదనమాట. ఇక బీస్ ముక్క తీసుకొని ఇలా రౌండ్స్ ఎలా అయితే కర్వ్స్ ఇచ్చామో ఆ విధంగా ఈజీగా అయిపోతుందండి. ఇలా ట్రై చేసి చూడండి. బ్లౌజులు ఈజీగా కుడతారు. నేర్చుకుంటూనే కొత్త మోడల్స్ కూడా ఈజీ అవుతాయి అన్నమాట మీకు. మనకి బ్లౌజ్ వస్తే చాలులే అని అనుకున్న దగ్గర నుండి ఒక అన్ని రకాల మోడల్స్ కూడా ఈజీగా కుట్టేయగలుగుతారండి. ఇలా ట్రై చేస్తూ ఉండండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇదిగోండి కర్వ్స్ చూస్తున్నారా, నీట్‌గా వచ్చినాయి కదా! ఇది బార్డరు చిన్న బార్డర్ ఏమన్నారు కాబట్టి బార్డర్ సరిపడా వెడల్పు ఇంకా పొడవుని తీసుకున్నానన్నమాట. ముందు కదిలిపోకోకుండా స్ట్రైట్‌గా ఒక కుట్టు వేసేసుకుందాం. మామూలుగా ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ కూడా చేసేసుకోవచ్చండి. ఇది ఐరన్ బాక్స్ తీసుకోవడానికంటే ముందుటి వీడియో ఇప్పుడు షేర్ చేస్తున్నానన్నమాట. ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్‌లో కొంచెం ఇచ్చాము కదా! అది కనిపించట్లేదని ఒకసారి గీస్తున్నాను. ఫస్ట్ స్ట్రైట్ లైన్ వేసేసాం కదా! ఆ తర్వాత గీత మనం గీసాం కదా! ఆ గీత పక్కనే ఇలా మిషన్‌ని కొంచెం సూదిని దింపుకుంటూ పాదాన్ని కొంచెంగా పైకెత్తుకుంటూ ఇలా ఇలా ప్రతి కర్వ్ ఇచ్చారంటే ఈజీగా ఉంటుందండి. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, అక్క మీరు ఇది తిప్పటం చూపించలేదు కదా అని. ఈ వీడియోలో ఈ ఈ పేపర్ సాఫ్ట్‌ని వెనక్కి తిప్పటం కూడా చూపిస్తానండి, చూడండి. చిన్న చిన్న విషయాలను షార్ట్ వీడియోస్ రూపంగా కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఛానల్ని కంప్లీట్‌గా ఫాలో అయినట్లయితే మీకు ప్రతి ఒక్క వర్క్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందు ఇలా కట్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఖర్చు కట్ చేసేటప్పుడు ఒకసారిగా కట్ చేయకుండా ఇలా జస్ట్ రఫ్గా కట్ చేసేసుకొని ఇప్పుడు ఇట్లా ఈ టక్స్ దగ్గర ఇలా టక్కించుకోండి, లేదా ఇలా ఫోల్డ్ చేసేసుకొని దారం అనేది తెగకోకుండా మనం వేసినటువంటి కుట్టు మీద పడకోకుండా ఇలా కర్వ్స్ దగ్గర మనం టక్స్ ఇచ్చేసుకుంటే ఈజీగా అటువైపుకు తిరుగుతుందండి. నేను వేసేది బ్లౌజ్ పైన కాబట్టి
ఈ పేపర్ సాఫ్ట్కి ఈ పక్కన ఇంకొక లైనింగ్ అనేది వేయలేదనమాట, మందం ఎక్కువైపోతుంది అన్నారు కాబట్టి. అంటే కస్టమర్ని బట్టి మనం వర్క్ పెంచడం తగ్గించడం కూడా ఉంటుందండి. అలాగే మనీ అంటే మనీ కొంచెం వర్క్ ఫుల్ బ్లౌజ్ అయితే మనీ ఎక్కువ తీసుకోవచ్చు, కానీ ఓన్లీ షోల్డర్ మీద మాత్రమే కాబట్టి నేను కొంచెం తక్కువే తీసుకున్నాను. ఇదిగోండి ఇలా తీసుకుని ఈ చేతితోటి ఇలా కొంచెం ముందుకి వెనక్కి నలిపినట్లుగా అన్నామంటే కర్వ్ అనేది పూర్తిగా తిరిగిపోద్ది. ఒకవేళ తిరగలేదు అనుకుంటే మనకి చిన్న స్క్రూ డ్రైవర్లు ఉంటాయి కదా, వాటితో కూడా తిప్పేసేయచ్చు. ప్రతి మూలలు మాత్రం పర్ఫెక్ట్గా వస్తే నీట్గా వస్తుందండి. దీన్ని బ్లౌజ్ మీద వేసి చూపిస్తాను. ఈ మధ్యలో పోట్లీ బటన్స్ పెట్టుకున్నా బాగుంటుంది. నేను ఆ రోజున షార్ట్ వీడియోలో పోట్లీ బటన్స్ రెడీ చేయడం చూపించానండి. ఇంకా వీడియోని డిలీట్ చేసేసినట్లున్నాను. ఇదిగోండి ఈ విధంగా వేయచ్చు, కర్వ్స్ అటువైపు వచ్చేలాగా, లేదా దీన్ని ఇటువైపు తిప్పైనా వేయచ్చు. ఇలా కూడా బాగుంటుంది. ఈ ప్యాచ్ని రెడీ చేసుకున్నాం కదా, ఇది షోల్డర్ మీద అతుకుదాం. దానికంటే ముందుగానే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ముందుగానే స్టిచ్ చేసేసుకుని షోల్డర్ అతుకు వేస్తాం కదా, ఆ అతుకు వేయటానికి ముందు ఉక్సులు పట్టి కాజా పట్టి ఉన్నటువంటి వైపున వేద్దాం. ఇది ప్యాచ్ కదండి, ప్యాచ్ అనేది నీట్గా రెడీ అయ్యింది. ఇలా వస్తుంది అన్నమాట. ఈ రైట్ సైడ్న వస్తుందా లెఫ్ట్ సైడ్న వస్తుందా కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోండి. అలాగే మనం తయారు చేసుకున్నటువంటి పోట్లీ బటన్స్ ఈ కట్ వర్క్ వచ్చిన దగ్గర ఇలా పెట్టామంటే కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది అనమాట. ఒక్కొక్కటిగా పెట్టుకుంటేనూ బాగుంటుంది, లేదంటే చిన్న చిన్న పోట్లీ బటన్స్ చేస్తే రెండుగా పెట్టుకున్నా బాగుంటుంది. వీటిని ఒక పక్కన పెట్టేసుకొని దీనికి ముందు కనుక మనం పైపింగ్ వేసామంటే షోల్డర్ అతుకు కుదరదు కాబట్టి ఇదిగోండి ఉక్సులు పట్టి కాజా పట్టి వైపున ఉక్సులు అనేది షోల్డర్ మీద జాయిన్ చేశా. ఆ తర్వాత కాజా పట్టి ఉన్నటువంటి ఫ్రంట్ పార్ట్ వేస్తాం కదా షోల్డర్ మీద, అలా కాకుండా మనం రెడీ చేసుకున్నటువంటి ప్యాచ్ని ముందుగానే అంటే ఏ డిస్టెన్స్లో వస్తుంది మనకి పైపింగ్ వేస్తే ఎంత క్లాత్ పోతుంది అనేది చూసుకుని ఒక పావు ఇంచు పోతుంది కదా, తర్వాత మనం ఇట్లా ప్యాచ్ని అనేది మిడిల్లోకి రెడీ చేసుకోవాలన్నమాట. ఇది కదిలిపోకోకుండా దీనిపైనే దీనికి కలిసేటువంటి ఒక లేస్ అనేది వేసేస్తున్నానండి స్ట్రైట్ కుట్టు కోసం. మనం ప్యాచ్ని కట్ వర్క్ వైపున కనుక అటాచ్ చేస్తున్నాం అనుకోండి, మనం కుట్టేది అసలు ఒకవేళ వంకర పోతుందేమోననే ఉద్దేశంతో ఒక కుట్టు వేసేస్తున్నాను. లేదంటే గుండు సూదులు పెట్టుకునైనా మనం ప్యాచ్ని కదిలిపోకుండా చూసుకోవచ్చు. బ్యాక్ పార్ట్కి మాత్రం డాట్స్ మాత్రమే వేసానండి, ఎలాంటి పైపింగ్ ఇంకా వేయలేదు. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు జాయిన్ చేసేసిన తర్వాత మొత్తం నెక్ అంతా ఒకసారి మనం పైపింగ్ని వేసుకోవచ్చు. అయితే ఈ వీడియోలో పైపింగ్ వేయడం మాత్రం చూపించట్లేదండి. ఈ ప్యాచ్ ఎలా మనం అటాచ్ చేయాలి, మనం అటాచ్ చేసేటప్పుడు ఖర్చు అనేది కనిపించకుండా ఎలా ఉండాలి అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొత్త వారికైనా లేదంటే ఇప్పుడే మనం కొత్తగా నేర్చుకుంటూ ఉన్న వాళ్ళకి, బయట వాళ్ళ బ్లౌజులు కుట్టే వాళ్ళకైనా ఇది ఒక ఐడియాగా యూజ్ అవుద్దని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ప్రతి కట్ దగ్గర ఇలా పోట్లీ బటన్స్ని అరేంజ్ చేసుకుందాం. కుట్టే విధానం కొంచెం జాగ్రత్తగా చూడండి. కొత్త వాళ్ళు అయితే కనుక మనం పాదం అనేది పైకెత్తుకుని ఈ అంచు బోర్డర్ ఉంది కదండి, మనం కట్ వర్క్ ఇచ్చాం బోర్డర్, ఆ బోర్డర్ అమ్మటే రావాలన్నమాట. కుట్టు అనేది లోపల వైపుకి వెళ్ళిపోకూడదు, అలాగని ఇటు బయట వైపుకి రాకూడదు. మనం కట్ వర్క్ అనేది ఇచ్చాం కదా, అది అనుగుడు కుట్టు వేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉండాలి. ఈ కట్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా కొంచెం చేతులతో అటు ఇటు సరి చేసుకుంటూ పోట్లీ బటన్ అనేది మిడిల్లోకి వచ్చేలాగా కొట్టుకుంటూ పోట్లీ బటన్ దగ్గరకు వచ్చినప్పుడు సూదిని దింపుకుని పాదాన్ని పైకెత్తుకుని క్లాత్ని తిప్పుకోండి. అప్పుడు కట్ వర్క్ అమ్మటే మనకి కుట్టు అనేది ఈజీగా పడుతుందండి. ఇదే విధంగా లాస్ట్ వరకు కుట్టేసుకుందాం. మొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం అనేది చాలా వరకు మర్చిపోతున్నారు. వీడియోని చాలా వరకు చూస్తున్నారు, కానీ కామెంట్స్ కూడా మీకు ఎంతవరకు అర్థమయ్యింది లేదు అనేది నాకు తెలియట్లేదండి. మీరు అక్క మనకి ఇంకా డ్రెస్సులు పెట్టేసేయండి అని అంటే కనుక నెక్స్ట్ వీడియో నుండి డ్రెస్సులు అనేవి అంబ్రెల్లా కటింగ్, లాంగ్ ఫ్రాక్ కటింగ్స్ అనేది షేర్ చేస్తూ ఉంటానండి. వారానికి ఒక ఐటమ్ అన్నాం కదా, ఇప్పటికి మనం ఇది 4వ బ్లౌజ్ అనమాట. ప్లెయిన్ బ్లౌజు, లైనింగ్ బ్లౌజు, బ్యాక్ చిన్న కరువు ఇస్తూ పాట్ నెక్ని మనం తిప్పాం కదా, అదొక బ్లౌజు. ఇప్పటివరకు బ్లౌజులనే చూసాము. లేదాక మనకి బోట్ నెక్ కూడా చూపించేయండి అంటే కంటిన్యూషన్ చూపిస్తానండి, లేదంటే డ్రెస్సులు అనేది స్టార్ట్ చేద్దాం. ఇలా ప్రతి కట్కి కట్ వర్క్ అనేది నీట్గా కనపడాలంటే అంచు మీదే కుట్టు అనేది రావాలండి. సూదిని మాత్రం చక్కగా కార్నర్కి వచ్చేలాగా
మీరు కుట్టుకుంటూ రండి. పోట్లీ బటన్స్ వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా మిడిల్లో పెట్టడం, మన సూదిని దింపి మళ్ళీ పాదాన్ని పైకెత్తి నిదానంగా కుట్టుకుంటూ ఉంటే ఈజీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేస్తూ ఉండండి. ఎవరైనా ట్రై చేసినట్లయితే ఒక కామెంట్ చేయడం అనేది మర్చిపోద్దండి. ఇలాగనమాట కొంచెం క్లాత్ని అటు ఇటు సరి చేసుకుంటూ ముడతలు అనేది రానివ్వకుండా చూసుకున్నట్లయితే ఈజీగా మీరు కూడా కుట్టుకోవచ్చు. ఇది లాస్ట్ పోట్లీ బటన్ అండి. లేదంటే మొత్తం నెక్కి కూడా పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళు అసలు చాలా సింపుల్గా కావాలని అడిగారు. సరే ఇప్పుడు ఎలాగో క్లాసులు స్టార్ట్ చేశాం కదా, అందుకని ఈ విధంగా ఇది కూడా క్లాస్లోనే పెట్టేసి చూపిస్తున్నాను. మోడల్ బ్లౌజ్ కూడా వచ్చినట్లు ఉంటుంది కదా. ఒకటి కట్ వర్క్, అది ప్యాచ్ చేస్తే మనం ఒక సైడ్న లేస్ ఏ విధంగా వేసుకోవాలి, అది కట్ వర్క్ని ఎలా తిప్పాలి అనేది ఈ వీడియోలో షేర్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ లేస్ వేసాం కదా, దీన్ని స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టేసామంటే లేస్ అనేది చక్కగా అణిగిపోయి ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇలా ఇక బ్లౌజ్ అంతటికి పైపింగ్ వేసేస్తే సరిపోద్దండి. ఇప్పుడు షోల్డర్ మీద జాయింట్ చేద్దాం. షోల్డర్ జాయింట్ మాత్రం ఎప్పుడు కూడా ఉక్సులు మనం నెక్ వైపుని మాత్రం కొంచెం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా, షోల్డర్ వైపు మాత్రం హాఫ్ ఇంచ్ అట్లా మార్జిన్ వచ్చేలాగా చూసుకున్నారంటే షోల్డర్ అనేది జారిపోకుండా ఉంటుంది అనమాట. ఇలా మనం కుడతనికి స్ట్రైట్గా కుట్టినట్టు కనిపిస్తుంది, కానీ భుజాల వైపునేమో హాఫ్ ఇంచ్, మెడ వైపుకి వచ్చేసరికి అది 30 ఇంచుగా మనం మార్కింగ్ చేసుకుని మార్కింగ్ ప్రకారమే కుట్టేసామంటే షోల్డర్ అనేవి జారిపోకుండా ఉంటాయండి. ఇది ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఇది కూడా చూస్తానికి ఇలా ఉంది. ఇప్పుడు హ్యాండ్స్ ఇదంతా అటాచ్ చేసిన తర్వాత ఇలా వచ్చిందండి. మనం వేసినటువంటి పోట్లీ బటన్స్ కరెక్ట్గా మిడిల్కి వచ్చినాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చింది లేదంటే మీరు స్టిచ్ చేసి రెడీ చేసినట్లయితే రెడీ చేసిన పిక్స్ని కూడా నాతో షేర్ చేసుకుంటూ ఉండండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారని అనుకుంటున్నాను. చూసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనం మంచి కటింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఫినిషింగ్ బాగుంటే మన దగ్గరికి కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉంటారండి. అదొక్కసారి చూసుకోండి. దీన్ని చూస్తున్నారు కదా, పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. షోల్డర్ మీద మాత్రం చిన్న బుట్ట ఇవ్వమన్నారు. మనం ఇచ్చిన పోట్లీ బటన్స్ కూడా హైలైట్గా కనిపిస్తున్నాయి. ఇదండి ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను.